హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను పన్నీర్ కర్రీ కంప్లీట్ రెసిపీ అయితే షూట్ చేస్తున్నాను. ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఒక 2 టేబుల్ స్పూన్ల గోడంబి, ఆ తర్వాత ఒక 5-6 కాశ్మీరీ రెడ్ మిర్చి మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాలు అయితే బాగా పేస్ట్ చేసుకోవాలి, 3 కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఒక చిన్న కప్పులో 4 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసి పేస్ట్ అయితే మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ అయితే మనము చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. స్మాల్ పీసెస్ అంటే మరీ అంత చిన్నవి కాదు, మరీ అంత పెద్దవి కాదు, మీడియం సైజ్ లాగా పన్నీర్ అయితే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెనం పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పన్నీరు, ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకున్నామంటే డ్రై అయిపోతుంది. ఫ్రై చేసుకున్న పన్నీర్ అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. అలాగే ఒక బాండ్లీ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోకి మనం హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా కొంచెం ఫ్రై అయినాక 1 కప్పు ఆనియన్ అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా పేస్టు అలాగే గరం మసాలా పేస్టు 2 అందులో వేసి ఆయిల్ బయటికి వచ్చేలాగా సిమ్లో పెట్టి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక దానికి తగినంత వాటర్ యాడ్ చేసి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ అయితే అందులోకి వేసేసి బాగా కలుపుకోవడమే. మనకు ఎంతో టేస్టీ రెస్టారెంట్ హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుందండి. ఈ పన్నీర్ కర్రీ అయితే మనకి చపాతీ, పరోటా, బగారా రైస్ ఇలాంటి ప్రతి ఏ రైస్ కన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉందంటే కొత్తిమీర మరియు ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా రెడీ అయిపోయే పన్నీర్ కర్రీ. అలాగే నేనైతే ఈరోజు చపాతీకి పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. అలాగే అయితే ఈరోజు సపోటా జ్యూస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే సపోటా జ్యూస్కి అయితే సపోటా అయితే తుప్పంతా రిమూవ్ చేసి చిన్న సైజ్గా నీట్గా గింజలు అయితే రిమూవ్ చేసి నీట్గా కట్ చేసుకున్నాను. నేను సపోటా మిల్క్ షేక్ 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. మరీ చిక్కగా ఉంటే తాగడానికి ఇబ్బంది ఉంటుందని 1/2 గ్లాస్ వాటరు, 1 గ్లాస్ మిల్క్, 4 ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్నాను. షుగర్ అయితే నేను ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశానండి. షుగర్ అయితే ఆప్షనల్, మనకు అవసరం అయితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మిల్క్ షేక్ అంటేనే కొంచెం తీయగా ఉండాలని నేను కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను. ఎంతో టేస్టీ సపోటా మిల్క్ షేక్ అయితే రెడీ. ఓకే, బాయ్, సీ యూ.